హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి, అందరూ మనము ఉండాలి. ఈరోజు మరికొన్ని వీడియోస్తో మేము ఎందుకు వచ్చాను. అడవుల్లో తిరిగిన రాముడు చెడిపోలేదు, అంతఃపురంలో పెరిగిన రావణుడు బాగుపడలేదు. వ్యక్తిత్వం అనేది ఆస్తిలోనూ అంతస్తులోనూ ఉండదు, ఆలోచనలో ఆచరణలో మాత్రమే ఉంటుంది. గడిచిన కాలం చాలా బాగుంటుంది, ఎందుకంటే మళ్ళీ తిరిగి రాదు కాబట్టి. రాబోయే కాలం అందంగా ఉంటుంది, ఎందుకంటే నచ్చినట్లు ఊహించుకుంటాం కాబట్టి. ప్రస్తుతం జరుగుతున్న కాలం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే అనుభవిస్తాం కాబట్టి. ప్రతి మనిషితో అవసరం ఉంటుంది, మిడిసిపడొద్దు. కాలం చాలా బలమైనది. ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. మనిషి చుట్టూ మంచి చెడు, కష్టం నష్టం, ప్రేమ ద్వేషం అన్నీ ఉంటాయి. దేన్ని వదిలేస్తాం, దేన్ని తీసుకుంటాం అన్నదాన్ని బట్టి మన సంతోషం ఆధారపడి ఉంటుంది. చనువు ఎక్కువైతే చులకన తప్పదు, దగ్గర ఎక్కువైతే దూరం తప్పదు, నమ్మకం ఎక్కువైతే ద్రోహం తప్పదు, ప్రేమ ఎక్కువైతే బాధ తప్పదు, ఆశ ఎక్కువైతే దుఃఖం తప్పదు. నువ్వు కళ్ళు మూసుకొని ఎవరినైతే గట్టిగా నమ్ముతావో వాళ్ళే నువ్వు కలలో కూడా ఊహించలేని దెబ్బ కొట్టి వెళ్తారు. జాగ్రత్త. ఉన్నది ఉన్నట్లు చెప్పడం మాత్రమే నా అలవాటు, లేనిది కల్పించి చెప్పడం నాకు రాదు. ఆ అవసరమూ లేదు. నాతో ఉన్నోళ్ళు ఉంటారు, పోయినోళ్ళు పోతారు. మంచి చెడు అనేది మనం చూసే చూపుల్లో ఉంటుంది. మనం ఎలా చూస్తే అవతల వాళ్ళు అలా కనపడతారు. జీవితం చివరి వరకు పాజిటివ్గానే ఆలోచించాలి. ఏం జరిగినా ధైర్యంగా ఎదుర్కోవాలి. ఎన్ని సమస్యలు వచ్చినా ఓపికగా ఉండాలి. బలం లేదనో ధనం లేదనో చిన్న చూపు చూడకు. ఎవరి సత్తా ఏంటో కాలమే నిర్ణయిస్తుంది. నువ్వు ఒకరిని మోసం చేస్తే మరొకరు నిన్ను మోసం చేయడానికి రెడీగా ఉంటారు. గుర్తుంచుకో, కర్మ ఎవరిని వదిలిపెట్టదు. నల్లవన్నీ నీళ్లు కాదు, తెల్లనివన్నీ పాలు కావు అన్నట్టుగా మంచి చెప్పినంత మాత్రాన మంచివారు కాదు, చెడు చెప్పినంత మాత్రాన చెడ్డవారు కాదు. చెప్పేవాళ్ళు ఎన్నైనా చెప్తారో, నువ్వు ఆచరించే దారిని బట్టి ఉంటుంది ఏదైనా. కష్టం ఎవరు కొనేది కాదు, ఆనందం ఎవరు అమ్మేది కాదు. జీవితం ఇచ్చే అనుభవాలే కష్ట సుఖాలు, అంతే. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను.